కూడా నా యొక్క హృదయపూర్వకమైన అభినందనలు తెలియజేస్తూ ముగిస్తాను. జరుపుకోవడం జరుగుతుంది ఈ ప్రపంచంలో. అయినప్పటికీ విద్యార్థి దినోత్సవం అనేది నేటి వరకు ప్రపంచంలోనే జరుపుకోలేదు. అయితే ఈ విద్యార్థి దినోత్సవం ఎవరి జన్మదినాన్ని అయితే బాగుంటుందనేది ఎంతోమంది విద్యావేత్తలు ఆలోచిస్తున్నప్పటికీ 2003-2005 విశాఖపట్నం బుల్లయ్య కాలేజీలో ఎంఏ ఇంగ్లీష్ చదువుతున్నప్పుడు మా గురువు గారు డాక్టర్ జి చెన్నారెడ్డి గారు మాతో చాలా స్నేహంగా ఉండేవారు. ఆయన మాతో సామాజిక అంశాలను కూడా చర్చించేవారు. ఆ సమయంలో విద్యార్థి దినోత్సవం ఎవరి పేరునైతే బాగుంటుందని మాకు సార్ అడిగారు. అప్పటి ఆలోచన ఏకలవ్యుడైతే బాగుంటుందని ఒక సందర్భాన్ని అనుకున్నప్పటికీ ఆయన జన్మదినం మనకి ఈ పురాణాల్లో పోవడం వలన తర్వాత కొన్నాళ్ళకి అది మర్చిపోయాం. ఇప్పుడు నేను ఇంజనీరింగ్ కాలేజీలో వింగ్స్ ఆఫ్ ఫైర్, అబ్దుల్ కలాం ఆత్మకథ వింగ్స్ ఆఫ్ ఫైర్ని బోధించినప్పుడు ఆ ఆలోచన మళ్ళీ పునరావృతమయ్యి విద్యార్థి దినోత్సవంగా వేడుక జరుపుకోవడానికి డాక్టర్ భారతరత్న డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి జన్మదినం సరైందని అనిపించి గత సంవత్సరం 15వ తేదీ 10వ నెల 2009 సంవత్సరం లాస్ట్ ఇయర్ విద్యార్థి దినోత్సవంగా జరుపుకోవడం, వేడుకలను జరుపుకోవడం, మరి అదేవిధంగా ర్యాలీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా 2వ విద్యార్థి దినోత్సవంగా ఈ శ్రీకాకుళం జిల్లాలోనే విద్యార్థి దినోత్సవంగా ఏర్పాటు చేయడం జరుగుతూ ర్యాలీ కార్యక్రమం కూడా చేపట్టడం జరిగింది. ఇంకా అబ్దుల్ కలాం గారి తాలూకా ఆలోచనలను, ఆయన ఆదర్శాలను ప్రతి విద్యార్థి, ప్రతి ఉపాధ్యాయుడు, ప్రతి విద్యావేత్త ఆదర్శాలను స్వీకరించి తన అడుగుజాడల్లో ప్రతి ఒక్కరూ నడవాలని, అదేవిధంగా ఈ శ్రీకాకుళం జిల్లాలో విద్యార్థి దినోత్సవం అనేది కార్యక్రమం చేపట్టడం ఇదే మొట్టమొదటిసారి. గత సంవత్సరం ఇది 2వసారి. ఇంతవరకు ఈ యావత్ భారతదేశంలోనే విద్యార్థి దినోత్సవం అనేది ఎప్పుడూ జరుపుకోలేదు, వేడుకలను జరుపుకోలేదు. మనం ఆయన స్ఫూర్తితో, ఏపీజే అబ్దుల్ కలాం గారి స్ఫూర్తితో మనం కూడా ముందడుగు వేయాలని ఆశిస్తున్నాం.